నమస్కారం అండి. నేటి కమ్మని కథ పేరు వల వేసిన కోతి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒకరోజు ఒక కోతి అడవిలో చెట్టు మీద కూర్చుని చేయడానికి ఏ పని లేక కాలక్షేపం కోసం కొద్దిసేపు కొమ్మలు పట్టుకొని ఊగింది. చెట్టు మీద వేలాడింది. అరటిపండు తిన్నది. చెట్టుపైకి కిందికి ఎక్కి దిగింది. ఇలా రకరకాలుగా కాలక్షేపం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అలాగే విశ్రాంతి లేకుండా ఉంది. ఇంతట్లో ఇద్దరు చేపలు పట్టే వాళ్ళు కనిపించారు. కోతి వాళ్ళిద్దరినీ వెంబడించింది. వారిద్దరూ ఒక చెరువు గట్టుకెళ్ళి చేపలు పట్టడానికి వల వేశారు. కొన్ని నిమిషాల్లోనే చాలా చేపలు పట్టారు. చేపలను వలలోంచి తీసి కడిగి శుభ్రం చేసుకుని ఒక బుట్టలో వేసుకున్నారు. ఇంతలో భోజన సమయం అయింది. ఇద్దరూ తినడానికి వెళ్ళారు. మళ్ళీ వద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడే వదిలేశారు. ఇదంతా చాలా కుతూహలంగా చూస్తున్న కోతి, ఓ ఇంతేనా చేపలు పట్టడం, ఇంత సులువా అనుకుంది. నేల మీద పడి ఉన్న వల తీసి నీళ్ళలోకి వేయబోయింది. కానీ అది కనిపించినంత సులువు కాదు. చేపలు పట్టేవాళ్ళు సంవత్సరాల తరబడి కృషి చేస్తే వచ్చే విద్య. ఇలా చూసి అలా చేసేది కాదు కదా. వల వచ్చి కోతి తలపై వాలింది. కోతి తన వలలో తానే చిక్కుకుంది. అందులోంచి బయటపడాలని చిందులేస్తూ ఉంటే డుబుక్కుమని చెరువులో పడిపోయింది. కాళ్ళు చేతులు వలలో చిక్కుకుపోయాయి. ఈదడం రాదు. కోతి గోల గోల పెట్టేసింది. ఇది విన్న చేపల వాళ్ళు ఏం జరుగుతోందా అని చూడ్డానికి వచ్చారు. కోతి చేసిన పని చూసి తిట్టుకుంటూ కోతిని నీళ్ళలోంచి లాగి వలలోంచి విడిపించారు. ఎవరి పని వారే చేస్తే మంచిది అని తెలుసుకొని కోతి తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత ఎంత కాలక్షేపం కావాలన్నా ఇటువంటి పని చేయడం మానేసింది. ఎవరి పని వారే చేయాలనేది ఈ కథ నీతి.